खतरनाक कॉमेडी షో powered by Shashi Soaps co-presented by Dabur Vatika shampoo లో ఇప్పుడు రోజా గారు మన నాగబాబు సర్ పై కేసేశారు. ఎందుకో తెలుసుకోవాలంటే మన చంద్ర కోర్ట్ కి వెళ్ళాల్సిందే. సో లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర ఎన్ఎస్టీ. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. యువర్ ఆనర్, నేను రోజా గారు లాయర్ని. యువర్ ఆనర్, నేను నాగబాబు లాయర్ని. యువర్ ఆనర్, మరి నేనెవరిని? మీరు జడ్జి. యువర్ ఆనర్, అయితే అబ్జెక్షన్ ఓవర్ రూల్. మీకు ఇచ్చిందే ఒక డైలాగ్, ఆర్డర్ ఆర్డర్ అని. ఇంకో డైలాగ్ చెప్తున్నారేంటి యువర్ ఆనర్? ఇది చంద్ర స్కిట్ యువర్ ఆనర్, చంటి స్కిట్ కాదు. కేసు విచారణ జరిపే ముందు మీ డైలాగ్ ఏంటో చెప్పండి యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. అది ఫాలో అవ్వండి యువర్ ఆనర్, లేకపోతే మేము నీకు ఫాలో అవ్వాల్సి వస్తుంది. యువర్ ఆనర్, నేను మాట్లాడలేకపోతున్నాను యువర్ ఆనర్. డైలాగ్ మర్చిపోయాడు. యువర్ ఆనర్, స్కిట్ రాసింది నేను డైలాగ్ మర్చిపోతాను. నేను రోజా గారు లాయర్ని యువర్ ఆనర్. నా క్లయింట్ నాగబాబు గారు అని నాకు గుర్తుంది. యువర్ ఆనర్, మీ నాగబాబు గారు నవ్వడం వల్లే మా రోజా గారు ఎంతో కోల్పోయారు యువర్ ఆనర్. ఇలా క్లియర్ గా చెప్పండి. యువర్ ఆనర్, నాగబాబు గారు నవ్వడం వల్ల నా రోజా క్లయింట్ కుడి చెవిని కోల్పోయారు. నా క్లయింట్ రోజా చెవిటిది అయిపోయింది, అవిటిది కూడా అయిపోయింది యువర్ ఆనర్. అవిటి నవ్వడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఉదయాన్నే చూశానుగా శారీ కట్టుకొని బాగానే ఉంది. సారీ రకంగా కాదు యువర్ ఆనర్, మానసికంగా అవుటిది అయిపోయింది యువర్ ఆనర్. అరే, నా క్లయింట్ చేసిన తప్పేంటి యువర్ ఆనర్? నాగబాబు గారు పక్కన కూర్చోడమే నేరమా? నాగబాబు గారు పక్కన కూర్చోడమే శాపమా? నాగబాబు గారు పక్కన కూర్చోడమే పాపమా? నాగబాబు గారి పక్కన పక్కన అంతే యువర్ ఆనర్, ఇంకేం లేదు యువర్ ఆనర్. జోకులు లేకపోయినా నవ్వడమే, ఉన్నాళ్ళవ్వడమే, గెటప్ చూసి నవ్వడమే, మేకప్ చూసి నవ్వడమే. ఆయన చిత్ర విచిత్రమైన నవ్వులకి నా క్లయింట్ రోజా గారు కుడి చెవిని కోల్పోయారు యువర్ ఆనర్. కాబట్టి నాగబాబు గారికి నష్టపరిహారం చెల్లించి ఆ దోషిని ఒక దోశ ఇచ్చి కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్, నా క్లయింట్ నిర్దోషి. నాగబాబు గారు నవ్వడం వల్ల రోజా గారు చెవిటిది కాలేదు యువర్ ఆనర్. జబర్దస్త్ లో స్పైసీ పంచులు వినలేక చెవిటిదైంది యువర్ ఆనర్. అందులో చంద్ర పంచెస్. నాగబాబు గారు కూడా స్పైసీ పంచులు విన్నారు, మరి ఆయనకు రాలేదే చెవుడు. కొంతమందికి పెన్సిల్ ఇంజెక్షన్ పడుతుంది, కొంతమందికి పడదు. కేసుని మరో మలుపులకు తిప్పుతున్నావు యువర్ ఆనర్. సరైన సాక్ష్యాధారాలు చూపెట్టకుండా నా క్లయింట్ ని దోషి అనడం ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదు యువర్ ఆనర్. డిస్టెన్స్ లాయర్ గారు కాసేపు బూచుకుంటే నేను ప్రూవ్ చేస్తాను యువర్ ఆనర్. ఓకే. జనవరి 10 అర్ధరాత్రి 10 గంటలకు రోజా గారు కారులో వస్తున్నారు యువర్ ఆనర్. నేను రోడ్ లో రైట్ సైడ్ లో నిలబడి రోజా గారు అని అర్చాను యువర్ ఆనర్. కార్ ఆపలేదు యువర్ ఆనర్. అదే ముందుకెళ్ళి లెఫ్ట్ లో ఎవరో నిలబడి పిలిస్తే కార్ టక్కన ఆపింది యువర్ ఆనర్. రైట్ సైడ్ లో ఉన్న మిమ్మల్ని చూడలేకపోవచ్చు. ఈ డిస్టెన్స్ లాయర్ గారు ఏదో ఫిట్టింగ్ పెడతాడని తర్వాత నేను ముందుకెళ్ళి లెఫ్ట్ లో నిలబడ్డాను యువర్ ఆనర్. రోజా గారు అనగానే రాచంద్ర కారు ఎక్కువ అంది యువర్ ఆనర్. అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న చెవి వినబడుతుంది, రైట్ లో ఉంది వినబడట్లేదని కదా యువర్ ఆనర్. ఓకే, మీరు అన్నట్టుగా నా క్లయింట్ వలన రోజా గారు చెవిటి అనుకుందాం కొద్దిసేపు. కానీ రోజా గారు చేసేదేంటి? ఆమె నవ్వడం తక్కువ, పక్క వాళ్ళను కొట్టడం ఎక్కువ. నా క్లయింట్ నాగబాబు గారిని రోజా గారు ఎన్నిసార్లు బాధ పెట్టారు, ఎన్నిసార్లు కొట్టారు తెలుసా నీకు? మీరు ఒకసారి చూసినట్లయితే సిడీస్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే రోజా గారు మా నాగబాబు గారిని కొట్టడం వల్ల ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఇగో మెడికల్ సర్టిఫికేట్. అంటే రోజా గారు ఆనందం వచ్చిన పక్క వాళ్ళని కొడతారు, కోపం వచ్చిన పక్క వాళ్ళని కొడతారు. రోజా గారికి కోపం కామనా? కొట్టడం కామన్ యువర్ ఆనర్. ఎక్స్ట్రా డైలాగ్ ఏదో చెప్పినట్టున్నారు.
వద్దు యువర్ ఆనర్, కిట్ లో ఉన్నదే చెప్పండి యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్ అని. బొంగులో నువ్వు ఇచ్చేది పెద్ద డైలాగు, ఇది ఒక స్కిట్టును. 10 సంవత్సరాల తర్వాత నిద్రపోతున్న వాడిని నేను లేపి అడిగినా నీ డైలాగ్ నేను చెప్పేస్తాను, ఆర్డర్ ఆర్డర్ అని. స్కిట్ లో మెయిన్ సెంటర్ క్యారెక్టర్ అని చెప్పి బల్లేసి సెంటర్ లో కూర్చోబెడతావా? సెంటర్ క్యారెక్టర్ డైలాగ్ చెప్పి యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. విచారణలోకి వెళ్ళినట్లయితే ఆ నాగబాబు గారికి జరిగిన నష్టం దృష్టిలో పెట్టుకొని యువర్ ఆనర్, రోజా గారిని కఠినంగా యావజ్జీవ కారాగార శిక్షలు విధించాల్సిందిగా కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నాగబాబు గారు నవ్వడం వల్ల 3 ఆంటీలు పిచ్చోలై 2 ఆంటీలు రోడ్డు మీద తిరుగుతున్నారు యువర్ ఆనర్. ఒక ఆంటీ పిచ్చిదా ఇక్కడే కూర్చుంది చూడండి యువర్ ఆనర్. ఆమె పిచ్చి చూపులు చూడండి యువర్ ఆనర్. నో యువర్ ఆనర్, నా క్లయింట్ నిర్దోషి, నా క్లయింట్ అమాయకుడు, నా క్లయింట్ చిన్నపిల్లాడి మనస్తత్వం. నవ్వొచ్చిన నవ్వుతాడు, కోపం వచ్చిన నవ్వుతాడు, తుమ్మొచ్చిన నవ్వుతాడు, రోజా అమ్మొచ్చిన నవ్వుతాడు. అలాంటి నా క్లయింట్ నవ్వడమే నేరమా యువర్ ఆనర్? ముమ్మాటికి మమ్ముటికి మోహన్లాల్ కూడా నేరమే యువర్ ఆనర్. నాగబాబు నవ్వడం వల్ల నా క్లయింట్ కే కాదు యువర్ ఆనర్, జనాలు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో నీకు తెలుసా యువర్ ఆనర్? మొన్న నాగబాబు గారు ఒక గర్భిణి పక్కన నిలబడి నవ్వితే ఆ గర్భిణికి పుసుకున్న డెలివరీ అయింది యువర్ ఆనర్. ఆయన నవ్వడం వల్ల ఆంటీ లేచిపోతుంది, అంకుల్కి వాచిపోతుంది. ఆయన అరాచకాలు చెప్పలేక నాకేమో ఆయాసం వస్తుంది. కేసు మళ్ళీ కఠినంగా ఇంకా దృఢంగా ఉండాలంటే నాగబాబు గారి పని మనిషిని ఇక్కడ ప్రవేశపెట్టాలని కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. నాగబాబు పని మనిషే, నాగబాబు పని మనిషే, నాగబాబు పని మనిషే. దండాలండి. దండాలు. నీ పేరేంటి? నాగబాబు పని మనిషి. నాగబాబు గారి ఇంట్లో ఎలా ఉంటారు? షార్ట్ వేసుకుని ఉంటారండి. మనుషులతో ఎలా ఉంటారని అడుగుతున్నా. అమ్మగారితో కోపంగా ఉంటారండి, నాతో ప్రేమగా ఉంటారు. నాగబాబు గారు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకేం చేస్తుంటారు? మేడెక్కుతారండి. మేడెక్కుతారా? మేడెక్కి ఏం చేస్తుంటారు? ఒకరోజు నాగబాబు గారు మేడెక్కుతున్నారండి. ఏంటబ్బా అలా ఒంటరిగా మేడెక్కుతున్నారా అని అనుమానం వచ్చి పొలో మరి పాలోయానండి. నాగబాబు గారు ఏమో వాటర్ ట్యాంక్ ఎక్కేసి కిలకిలా కిలకిలా అని నువ్వు వేసుకుంటున్నారండి. మంగి నువ్వు కూడా రావి, ఇద్దరు కలిసి వేసుకుందాము అన్నారండి. అయ్యి బాబాయ్, అమ్మగారు తెలిసి ఇంకేదన్నా ఉంటుంది. వెళ్ళమంగి వెళ్ళు. చూసారు యువర్ ఆనర్, నాగబాబు గారు వాటర్ ట్యాంక్ ఎక్కి కిలకిలా కిలకిలా నవ్వితే సిటీకి ఎంత పొల్యూషన్ యువర్ ఆనర్. ఆ నవ్వుని వెంటనే బ్యాన్ చేసి ఆ దోషిని కఠినగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోర్టు. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇలాంటి సాక్ష్యాలు నేను కూడా ప్రవేశపెట్టగలను యువర్ ఆనర్. ఒకసారి రోజా గారి భర్త అయినటువంటి సెల్వమని ప్రవేశపెట్టాల్సింది కోరుచున్నాను కోర్టు వారిని. సెల్వమనే, సెల్వమనే, సెల్వమనే. నమస్కారం. ఇంట్లో రోజా గారు మీతో ఎలా ఉంటారు? రోజా గారు నల్ల పొన్నే. ఆమె నల్ల పొన్న అందరికీ తెలుసు. ఆ. ఆమె ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటారు? రోజా జబర్దస్త్ చేస్తున్నప్పటి నుంచి ఇంటిలో బెడ్ను కొడుతూ నవ్వుతుంది, వంట రూమ్కి వెళ్ళి వంట సామాన్లు కొట్టి నవ్వుతుంది. ఏమిటి రోజా ఇలా నవ్వుతున్నావంటే ఇలా కొట్టి నవ్వుతుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే మాకు క్లారిటీగా చెప్పగలరా? నేను ఒక ఎమోషనల్ సీన్ రాసుకుంటుని, అది వచ్చి రోజా దగ్గరికి వెళ్ళి రోజా రోజా ఈ సీన్ ఎలా ఉందని అడిగితిని. ఇందులో కామెడీ లేదని చెప్పారు. అసలు సీరియస్ సీన్ లో కామెడీ ఎలా పెడతామయ్యా? ఎలా పెడతాం చెప్పు? ఏం కూర్చోమంటుంది అక్కడ? అయ్యో, ఇంటికి వెళ్తే ఆవిడ టార్చరే, ఇక్కడికి వస్తే మీరు టార్చర్. మురుగా మురుగా. మరో సీన్ ఒక సెంటిమెంట్ సీన్. హాస్పిటల్లో అమ్మ చచ్చిపోతుంది, ఒక అతను వచ్చి బారేమని ఏడుస్తాడు. అది రాసుకున్నా. ఎల్లి రోజాకి చెప్పారు రోజా సీన్ ఎలా ఉందని. సోయిన్ ఏం బాగాలేదు, ఇందులో స్పైసీ లేదు స్పైసీ లేదన్నారు. రోజా నీ వల్ల అవ ఏమన్నా పేసరానే, నువ్వు మన్నికొండరా, నువ్వేమో బెంచ్లో పోతావే, నేనేమో ఆటోలో రావాలి. 2 గన్మెన్లు బెదిరింపే. వస్తే వస్తే యువర్ ఆనర్. సెల్వమణి గారు వెళ్ళండి వెళ్ళండి. అక్కడ నా బాబు గారిని చూడండి, ఎడమచ్చే ఎలా పెట్టుకున్నాడు. ఇది
చాలా సీరియస్ గా తీసుకొని తనను యావజ్జీవ కారాగార శిక్ష విధించాల్సిందిగా కోరుచున్నాను యువర్ ఆనర్. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట 2 పిచ్చి కేసులు తీసుకొచ్చిన ఈ పిచ్చి లాయర్లిద్దరిని జబర్దస్త్ 100వ ఎపిసోడ్లో సాగదీసి ఉరి తీయవలసిందిగా ఆదేశిస్తున్నాను. యువర్ ఆనర్ ఏదో ఎక్స్ట్రా డైలాగ్ మళ్ళీ ఏదో చెప్పినట్టున్నారు యువర్ ఆనర్. మరి నీ అబ్బా నీదో స్కిట్టు ఇదో డైలాగు, ఇంత డైలాగ్ ఇచ్చి 150 సార్లు నా చేత రిహార్సల్ చేస్తావురా? నీకంటే మా చంటిగాడే బెటర్ రా. స్కిట్లో ఏదైనా పంచం అవసరం వస్తే వేసుకో అంటాడు. నేను వేసుకుందాం వస్తే నన్ను వేసుకుంటున్నావు నువ్వు. మళ్ళీ నీ స్కిట్లో నేను వేస్తే ఈ బెల్లిచ్చు కొట్టరా. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్ చెప్పండి, ఎలా ఉంది మీ చెయ్య? ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైన్మెంట్ చేశారు, సరదాగా ఉంది, చాలా బాగుంది. కానీ రవి ఈ మధ్యన కొంచెం మొన్న స్కిట్ గా నీ స్కిట్ కానీ బాగా చేశారు. రోజా గారు పంచుల మీద పంచులు రాసుకొచ్చారు చంద్ర గారు, చక్కగా ఎంటర్టైన్ చేశారు అండ్ ఎక్కడా కూడా మమ్మల్ని బాధ పెట్టకుండా ఫన్నీగా తీసుకెళ్లారు కాబట్టి చాలా థ్యాంక్స్.